కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. ఈయన పరిపాలనలో ఏముండేది? హత్యలు, అరాచకాలు, దోచుకోవడం, హింసాత్మకమైనటువంటి పరిపాలన కొనసాగింది 5 సంవత్సరాలు కూడా. ఎంతో మందిని కక్ష సాధింపు చర్యలు చేశాడు. మొట్టమొదట ప్రభుత్వం స్థాపించిన వెంటనే కోల్చడంతో స్టార్ట్ చేశాడు. ఈయన కోల్చడం తప్ప ఎక్కడా కూడా నిర్మాణాలు లేవు. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రన్న బాట అనేది ఉండేది. ఈ చంద్రన్న బాటలోని వీధుల్లో కానీ పొలాల్లో కానీ ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లతో నిండిపోయి, ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక రోడ్డు వేశారా పల్లెటి గ్రామాల్లో? వీళ్ళ పరిపాలన గొప్ప చూడాలంటే ఊరి ముందు ఉన్నటువంటి రోడ్లు చూస్తేనే తెలిసిపోతుంది. మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు వేయండి అంటారు, అవునా? అసలు వాళ్ళ ఇంట్లోనే మంచి జరగలేదని బయట ఇక్కడ తెలుగులో తిరుగుతున్నారు, అవునా కాదా? వాళ్ళ ఇంట్లో మంచి చేయని వాడు మీ ఇంట్లో మంచి చేస్తారా? ఫస్ట్ అది ఆలోచించండి ఒకసారి. కాబట్టి అదేంటంటే పై మాటలు, మిమ్మల్ని ఆ సానుభూతి కోసం చెప్పే మాటలు. మీ ఇంట్లో మంచి జరుగుంటే ఓటేయండి. వాళ్ళ ఇంట్లోనే మంచి జరగక ఇద్దరు చెల్లెలు రోడ్డు మీదకి వచ్చి పాపం వాళ్ళ గోడు వినిపించుకుంటున్నారు. కాబట్టి అది ఒకటి గమనించండి. 2, మాట తప్పను మరం తిప్పను అన్నారు, అవునా? ప్రత్యేక హోదా వచ్చిందా మనకి? మాట తప్పారా? మరం తిప్పారా? మద్యపాన నిషేధం జరిగిందా? మాట తప్పారా? మరం తిప్పారా? సిపిఎస్ రద్దు చేశారా? మరి మాట తప్పారా? గెలిచిన వెంటనే 3,000 డైరెక్ట్ గా ముసలి అకౌంట్ లో పడతాయన్నారు, డైరెక్ట్ గా పడ్డాయా? మాట తప్పారా? ఇప్పుడు చెప్పండి, మాట తప్పుతారు మరం తిప్పుతారు. అది ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి అన్నారు. కానీ వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఫ్యాన్ 4లోనో 5లోనో ఉండాలి, అంతే కదా? ఫ్యాన్ మనం రెగ్యులేటర్ ఎంత ఉంటుందో 4లో పెడతాం, లేకపోతే 5లో పెట్టుకుంటాం. ఇంకా మనకి అంత గాలి అవసరం లేదనుకుంటే 3లో కూడా పెడతాం మనం. కాబట్టి మనందరం తెలియక లాస్ట్ టైం ఆ ఫ్యాన్ ని 151లో పెట్టాం. అందుకే కరెంటు బిల్లులు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. అందుకే దాన్ని మనం ఆ రెగ్యులేటర్ని ఎప్పుడు 4లోనో 5లోనో ఉంచితే మనం ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాం అన్నమాట. ఓకేనా? ఇంకా ఏమంటున్నారు? వాళ్ళందరూ కలిసి వస్తున్నారు, మేము సింగిల్ గా వస్తున్నాం అంటున్నారు, అవునా? ఇప్పుడు మన ఇంట్లో ఒక దొంగ పడితే మనం ఏం చేస్తాం? ఒక దొంగ పడితే నలుగురు కలిసి తరిమి కొడతారా? అలాంటిది రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే కలవాలా లేదా మనం? అలాగే కలిశారు. సింహం సింగిల్ గా వస్తుంది, వీళ్ళు కలిసి వస్తున్నారు అంటున్నారు. 2014లో కూడా సింహం సింగిల్ గానే వచ్చింది. అప్పుడు జనాలు ఎవరు ఓటేశారు? కలిసి వచ్చిన వాళ్ళకే ఓటేశారు కదా. ఈసారి కూడా అదే జరగబోతుంది. కాబట్టి అది ఫిక్స్ అవ్వండి. వాళ్ళు చెప్పిన ఏది ఇంకా బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో 10,000 పడుతున్నాయి అన్నారు. సాయంత్రం మోతిప్పితే మగవాళ్ళ అకౌంట్ లో నుంచి 30,000 పోతున్నాయి. మరి వాటి గురించి ఎవరు మాట్లాడరేంటి? డబ్బులు పోయినా పర్లేదు, మనుషులు కూడా పోతున్నారు ఆ కల్తీ మద్యం వల్ల. మీరు గమనిస్తే మా సినిమా ఇండస్ట్రీలో రాకేష్ మాస్టర్ అని ఒక డాన్స్ మాస్టర్ ఉండేవాడు. ఇదే ఎండాకాలం భూమ్ భూమ్ బీర్లు తాగి చనిపోయాడు పాపం ఆయన. సీరియస్ గానే ఆ ఎండకి ఆ భూమ్ భూమ్ బీర్లు రెండు తేడా కొట్టేసినాయి పాపం ఆయన. మీరు చూసుంటారు. అలా కల్తీ మద్యం వల్ల చనిపోయిన వాళ్ళు ఎంతో మంది. ఇంకా ఇలాంటి వాళ్ళు మన పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటారు. వీళ్ళు ఏమంటుంటారు? డబ్బు కమ్ముడు పోయాడు అంటుంటారు. పవన్ కళ్యాణ్ గారికి లెక్క కట్టి డబ్బు ఇచ్చే దమ్ము ఎవరికైనా ఉందండి? అసలు ఎవరికైనా ఉంటుందా? కరెక్ట్ గా 20 సినిమా వరుస పెట్టి తీశారంటే ఆ 151 మందిని పవన్ కళ్యాణ్ గారే కొనేస్తారు. అంత ఇది ఉన్నారు. ఒక 14 సంవత్సరాలు సీఎం గా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, 10 సంవత్సరాలు పిఎం గా చేసిన మోడీ గారు, వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక మాటకు కట్టుబడి కూటమిగా ఏర్పడారంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీ పరుడై ఉంటే ఈ తెలుగు చెప్పండి ఒకసారి.
కాబట్టి ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకేమంటారు? దత్తపుత్రుడు అన్నారు. ఇప్పుడు ఏమైంది? పిఠాపురంలో ఆ దత్తాత్రేయ స్వామి తన పుత్రుడిగా బరిలోకి దింపాడు. చూస్తూ ఉన్నాడు అక్కడ ఎంత మెజార్టీ వస్తుందో. ఇంకోటి ఏమన్నారు? 21 సీట్లతో ఏం చేస్తారు అన్నారు. ఆ 21 సీట్లతోనే ఈ 151 మంది చేసిన అవినీతిని బయట పెడతారు. చూస్తూ ఉండండి. 21 సీట్లతో ఏం చేస్తారు? ఆ 21 సీట్ల వచ్చిన చూసి ఒక్కొక్కరు వచ్చి పోసుకుంటున్నారు. అక్కడ మీరు చూస్తున్నారు కదా. ఆ 21 సీట్లు తీసుకునే చుట్టూనే రాజకీయం కూడా జరుగుతుంది. మీరు అందరూ చూస్తున్నారు కదా. అలాగే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఇక్కడ 14 సంవత్సరాలు సీఎం గా చేసే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే 10 సంవత్సరాలు పిఎం గా చేసి మన దేశం అందరూ గౌరవించదగ్గ మోడీ గారు, వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి వస్తున్నారంటే మనందరం కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. వాళ్ళ ముగ్గురు కలిసిన దానికి అర్థం ఏంటంటే మనందరం ఆ ఓటు ట్రాన్స్ఫర్, ఒక్క ఓటు కూడా పక్కకు పోకూడదు. నెల్లిమర్లైనా ఎక్కడైనా సరే నెల్లిమర్లలో ఓన్లీ గ్రాస్ ఓటింగే జరగాలి, క్రాస్ ఓటింగ్ జరగకూడదు. ఓకేనా? మీరందరూ దానికి సిద్ధంగా ఉండాలి. భారీ మెజారిటీని గెలిపించాలి. ముఖ్యంగా ఓటు అనేది ఎవరో అమ్ముకోకూడదు. ఫస్ట్ అస్సలు వద్దమ్మా ఈసారి. ఎందుకంటే లెక్కరకి ఆశపడి మగాడు, కుక్కరకి ఆశపడి ఆడది ఓటు అమ్ముకుంటే ఒంటి మీద నిక్కర కూడా ఉంచరు ఈసారి. కాబట్టి మనం ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని ఓటును మాత్రం అమ్ముకోవద్దు. మీరు గనక నిశ్చయించుకుంటే ఇతనికి వెయ్య అంతే, ఇంకా అదే మనకి ఒకసారి ఎవరు వచ్చి ఏ మాటలు చెప్పినా అవి నమ్మకండి. మీరు ఒకసారి మనం లోకం మాధవ్ గారికి వెయ్యాలి ఓటు అంటే ఇంకా ఫిక్స్ అంతే. మళ్ళీ ఫ్యామిలీలో ఆయన ఎవరో వచ్చి మాకు డబ్బులు ఇచ్చాడు, మనం ఒక 4 ఓట్లు అటేసి 3 ఓట్లు ఇటేస్తాం, ఇలాంటివి కూడా అవుతాయి. ఒక్కసారి ఫిక్స్ అయితే లోపల పోలింగ్ బూత్ లోకి వెళ్ళి గ్లాసు మీద గుద్దితే మన రావాల మాసు అంటే కనపడాలి రేపు. ఓకేనా? అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నేను ఒక్కడే చెప్తున్నాను, నా మీద బురద చల్లడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శత విధాల ప్రయత్నం చేస్తున్నది. నేను ఇక్కడ ఉండనని, అమెరికా వెళ్ళిపోతానని, మిమ్మల్ని ఎలక్షన్ తర్వాత వదిలేస్తానని, భూములు కబ్జా చేశానని, ఇవన్నీ రకరకాలుగా నా మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. నేను ఒక్కటే చెప్తున్నాను, 25 ఏళ్ల కిందట ఇది నా ఊరు, ఇది నా ప్రాంతం, నా ప్రాంతం అని నేను ఈ ఊరు వచ్చాను. రాజకీయంగా రాలేదు, ప్రజలకి సేవ చేసుకోవడానికి, ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి ఇక్కడికి వచ్చి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాను, అలాగే ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాను, కొన్ని వేల మందిని చదివించాను, కొన్ని వేల మంది అమ్మాయిలు ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దేశ విదేశాల్లో భోగాపురంలో చదువుకొని పని చేస్తున్నారంటే దానికి కారణం నేను. మరి నేను లోకలా, నాన్ లోకలా? మీరే చెప్పండి. నేను విజయనగరం బిడ్డని, విజయనగరం కోసం ఇక్కడ వచ్చాను. డబ్బులు సంపాదించుకుందామని కోట్లాది మందిని జీవితాలని పణంగా పెట్టుకొని డబ్బే సంపాదనగా ముఖ్యంగా ఉంచుకున్న బొడికొండ అప్పలనాయుడు గొప్ప, నేను గొప్ప? మీరు ఆలోచించుకోండి. ఖచ్చితంగా నేను ఒకటి చెప్తున్నాను, ఒకే విషయం చెప్పాను. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసావు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు. నేను భూములు కబ్జా చేస్తే నిద్రపోతున్నావా అని బొడికొండ అప్పలనాయుడు అడుగుతున్నాను. నేను ఖచ్చితంగా 1 సెంటు ప్రభుత్వ భూమి నా దగ్గర ఉన్నా కూడా వెంటనే ఇచ్చేస్తానని నేను ముందరే మాట ఇచ్చున్నాను. ఆ మాటకు కట్టుబడి ఉంటాను. అవినీతి చేయను, అరాచకం చేయను అని మీ అందరికీ మాట ఇస్తున్నాను.